ఏ స్టూడెంట్కైనా ఈ కాలేజీలో చదివితే నాకు గ్యారంటీగా జాబ్ వస్తుంది అనే భరోసా ఉంటే 4 ఇయర్స్ హ్యాపీగా ఉంటాడు. 4 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా వెళ్ళి అనుకున్న కంపెనీలో అనుకున్న జాబ్లో సెటిల్ అవుతాడు. ఈ తరహాగా పిల్లలకు భరోసా ఇస్తూ ప్రతి పిల్లవాడు తను అనుకున్న గోల్ను రీచ్ అవ్వటంలో తన వంతు బాధ్యత పోషించటంలో సెయింట్ మేరీస్ కాలేజ్ ఎప్పుడూ ముందుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పోయిన సంవత్సరం 2025లో ఒక 895 మందికి పైగా ఆఫర్ లెటర్స్ ఇవ్వటం జరిగింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మన మైండ్లో ఏదైతే కాలేజ్ ఉందో ఈ సంవత్సరం 2026లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఎంసెట్ పరీక్ష రాసి ఏ పిల్లవాడికైనా 4 ఏళ్ల బీటెక్ తర్వాత నాకు జాబ్ పక్కాగా వస్తుంది అనే నమ్మకం ఉంటే ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎటువంటి సందేహం ఉండదు. ఇప్పుడు జనరల్గా ఈ 2026లో ఇంటర్ కంప్లీట్ చేసుకొని బీటెక్ చేరే పిల్లలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో జాయిన్ అయితే 4 ఇయర్స్ నేను సేఫ్గా ఉంటాను, 4 ఇయర్స్లో నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఈ 4 ఇయర్స్ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏ కాలేజీ సపోర్ట్ చేసి ఏ కారణం చేత అయినా నేను వెనకబడకుండా 4 ఏళ్లలో ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అకాడమిక్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా వెరైటీ ఏదైనా కానీ సమస్య ఏదైనా నన్ను ఆగిపోనీయకుండా సపోర్ట్ చేస్తూ 4 ఏళ్లలో నన్ను బీటెక్ కంప్లీట్ చేయించి ఖచ్చితంగా జాబ్ ఇస్తే ఏ స్టూడెంట్కైనా అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కమింగ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్, జాయిన్ అయిన మొదటి రోజు నుంచే సిలబస్తో పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తూ, సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా జాబ్ ట్రైనింగ్ ఇస్తూ, ఎవ్రీ ఇయర్ మన ప్రోగ్రెస్ని క్యాలిక్యులేట్ చేస్తూ, ఏదైనా విషయంలో ఏదైనా సెక్టార్లో మనం వెనకబడ్డాము అనిపిస్తే దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తూ ఎప్పటికప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ 4 ఇయర్స్ అయిపోయే లోపు ఖచ్చితంగా జాబ్ ఇస్తుంది అని చెప్పటానికి ఎగ్జాంపులే 2025లో ఇచ్చిన 895కు పైన ఆఫర్ లెటర్స్. ఈ సంవత్సరం ఇంటర్ ఐఏపీ పిల్లలు ఎవరైనా సరే నాకు ఖచ్చితంగా జాబ్ ఇస్తుందా అనే డౌట్తో క్యాంపస్కి రండి. వచ్చి పోయిన సంవత్సరం ఎంతమందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు, ఏ ఏ కంపెనీల వాళ్ళు ఇచ్చారు, ఈ ఆఫర్ లెటర్స్ రావడానికి ముందు ఈ బీటెక్ చదువుకున్న టైంలో వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ పొందారు, అసలు ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ ఎవరు, ఈ జాబ్ ట్రైనింగ్ కోసం పర్టికులర్గా ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది, ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా ఒక రకమైన భరోసా వస్తుంది. ఓకే, సెయింట్ మేరీస్ కాలేజీలో జాయిన్ అయితే ఐదర్ త్రూ కౌన్సిలింగ్ జాయిన్ అవ్వండి లేదా మేనేజ్మెంట్ జాయిన్ అవ్వండి, ఎలాగైనా ఆఫ్టర్ గెట్టింగ్ ది అడ్మిషన్ ఇంటూ సెయింట్ మేరీస్ కాలేజ్ మన పిల్లవాడు ఏది నేర్చుకుంటాడు అనేది తెలుసుకుంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో 4 సంవత్సరాల్లో పిల్లవాడికి జాబ్ వస్తుంది అనే నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక 10 మందిని అడిగామనుకోండి, అది టాప్ కాలేజు, ఇది యావరేజ్ కాలేజు, ఇది సి గ్రేడ్ కాలేజు, ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు ఏది చెప్తే మనం అది నమ్మాలి. అట్లా కాకుండా మనమే వెళ్ళి తెలుసుకుంటే, ఇప్పుడు మన పిల్లవాడి భవిష్యత్తు కోసం ఒక 4 కాలేజీలకు వెళ్ళి అక్కడ చదువుకునే పిల్లలను, చదువు చెప్పే ఫ్యాకల్టీని, అక్కడ ఉండే స్టాఫ్ని కనుక్కొని, సార్ మా పాపని లేదా బాబుని ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ల్యాబ్స్, క్యాంటీన్స్, ఎవ్రీథింగ్ కనుక్కొని ధైర్యం తెచ్చుకున్నాక జాయిన్ చేస్తే 4 సంవత్సరాల్లో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని సిలబస్తో పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తూ 4 ఏళ్ళు మిమ్మల్ని రెడీ చేసి 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపే మీ చేతుల్లో జాబ్ ఆపర్చునిటీ పెట్టే, నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ చూయించే క్యాంపసే సెయింట్ మేరీస్. ఈ తరహాలో మీరు ఒకసారి క్యాంపస్కి వచ్చినప్పుడు జాబ్ ట్రైనింగ్ ఇస్తున్న ఫ్యాకల్టీ టీంతో మాట్లాడండి. పోయిన సంవత్సరం జాబ్స్ కొట్టిన పిల్లల యొక్క రికార్డ్స్ చూడండి. ఇప్పుడు 3rd ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లల ట్రైనింగ్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోండి. ఆ పిల్లల్లో నేను ఖచ్చితంగా 4వ సంవత్సరం బీటెక్ అయిపోయే లోపు ప్లేస్మెంట్ కొడతాను అనే నమ్మకం ఏ స్థాయిలో ఉందో గుర్తించండి. ఆ పిల్లలతో డిస్కస్ చేయండి. ఆ పిల్లల్ని మీ పాప లేదా బాబుతో మాట్లాడించండి. అప్పుడు మనకి సెయింట్ మేరీస్ కాలేజు 4 ఇయర్స్లో
ఈ క్యాంపస్లో చదివితే జాబ్ పక్కా అనే నమ్మకం మీకు ఇస్తుంది. దాని తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి. అంతేకాకుండా ఏదో ఒక కాలేజీలో జాయిన్ చేసి 4 ఏళ్ళు చదివించి 4 ఏళ్ల తర్వాత స్టూడెంట్కి మంచి టాలెంట్ ఉంటుంది, మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటాడు, లేకపోతే సర్టిఫికేట్ పొందుతాడు 4 ఏళ్లలో ఇబ్బంది లేకుండా. కానీ ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇవ్వకపోతే, కంపెనీస్ని తీసుకురాకపోతే మళ్ళీ ఈ పిల్లలు ఏం చేయాలి? మళ్ళీ ఏ అమీర్పేటకో దిల్సుఖ్ నగర్కో వెళ్ళి మళ్ళీ ఇంత డబ్బులు కట్టి ఆ టైంలో ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ నేర్చుకొని ఎవరో బతిమలాడి మళ్ళీ జాబ్ ట్రయల్స్ అన్ని చేస్తుండాలి. ఇలా ఇబ్బంది పడే టైంలో సరే కొంతమంది ఏదో 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో జాబ్ కొట్టేస్తారు. ఒక 6 నెలల వరకు జాబ్ రాని పిల్లలు నర్వస్ అయిపోతారు. నర్వస్ అయిపోయి బ్యాగ్ వేసుకొని ఇంటికి పోతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సాధారణ లైఫ్, మళ్ళీ ఊర్లో ఏదో ఒక పని చేసుకోవడం చిన్న, ఇలా వెనకబడిపోతారు. తద్వారా వీళ్ళు 4 ఏళ్ళు పెట్టిన శ్రమ, ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ వృధా అవుతాయి. అలా కాకుండా సెయింట్ మేరీస్ లాంటి కాలేజీలో మీరు జాయిన్ అవ్వటం వల్ల 4 years ఆఫ్ మీ టైంని కానీ, మీరు పెట్టే మనీని కానీ, అన్నిటికీ మించి మీరు కనే కళని కానీ నెరవేర్చుకోవడానికి వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ సెయింట్ మేరీస్. సెయింట్ మేరీస్ కాలేజీలో జాయిన్ అయితే 4 yearsలో జాబ్ పక్కా. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ మేనేజ్మెంట్. క్యాంపస్ విజిట్ చేయండి, అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. 4 ఏళ్లలో పక్కాగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు సెయింట్ మేరీస్ కాలేజ్ని చూస్ చేయండి. వెల్కమ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్.